నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీదేవి గుట్ట, కన్సల్టెంట్ అండ్ గైనకాలజిస్ట్ అట్ ప్రతిమా హాస్పిటల్స్ కాచిగూడ. ఈరోజు మనము PCOS గురించి మాట్లాడుకుందామండి. PCOS అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. పాలిసిస్టిక్ అన్న దాని మీదే అన్న వర్డ్లోనే ఉంది. అంటే చాలా సిస్ట్, నీటి బుడగలు అని అర్థం. ఆ సిస్ట్లు అనేవి ఎందుకు ఫామ్ అవుతాయి, దానివల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఒక టూ పాయింట్స్లో చెప్పుకుందాం మనం. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనేది ఇట్స్ కంప్లీట్లీ మనం హార్మోన్ ఇంబ్యాలెన్స్ తోటి వస్తుంది. అది ఎందుకు వస్తుంది అంటే లైఫ్ స్టైల్ చేంజెస్, కంప్లీట్ లైఫ్ స్టైల్ సరిగా ఉండకపోవడము, స్లీప్ సరిగా ఉండకపోవడం, డైట్ సరిగా తీసుకోకపోవడము, అండ్ ఎక్కువ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండడము, అండ్ నో ఎక్సర్సైజ్. ఈ 5 పాయింట్స్ మనం కొంచెం చేంజ్ చేసుకుంటే మనకి పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ నుంచి మనం బయటపడవచ్చు. సో అది ఎక్కువగా రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో వస్తుంది. సో చిన్న పిల్లలు, టీనేజ్ పిల్లల దగ్గర నుంచి తీసుకుంటే మన ప్రెగ్నెంట్ లేడీస్ దాకా కూడా సఫర్ అవుతుంది. రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ మొత్తం, పిల్లల్ని కలగకుండా ఇన్ఫర్టిలిటీ ఇవన్నీ కూడా లీడ్ చేస్తుంది పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ని. మనం ఈ రోజుల్లో చాలామంది ఫీమేల్స్లో చూస్తున్నాం. అది ఏజ్ ఏదైనా అవ్వనివ్వండి, కానీ రిప్రొడక్టివ్ ఏజ్ మొత్తంలో చూస్తే 70% పీపుల్ కాలేజ్ గోయింగ్ చిల్డ్రన్లో కనిపిస్తుంది ఈ రోజుల్లో. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ వాళ్ళ మొత్తం కూడా చాలా చేంజ్ అయిపోయింది. ఇదివరకు ఇప్పటికి సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయారు. ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి బయటకు వచ్చి వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి స్పోర్ట్స్లో వాటిల్లో అన్నిట్లో పార్టిసిపేట్ చేసి అవుట్డోర్ స్పోర్ట్స్, ఇండోర్ స్పోర్ట్స్ కాకుండా అవుట్డోర్ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తూ డైట్, ప్రాపర్ డైట్, నో జంక్ ఫుడ్, ప్రాపర్ డైట్ తీసుకుంటూ అండ్ మంచిగా హైడ్రేట్ చేసుకుంటూ వాళ్ళు స్ట్రెస్ లేకుండా అండ్ ఎక్కువ స్లీప్ టైం పెట్టుకొని ఈ స్క్రీన్ టైం తగ్గించేసుకుంటూ ఉంటే చాలా గుడ్ రిజల్ట్స్ కనపడతాయి. అండ్ ఇది కంప్లీట్ ఇరాడికేట్ చేసుకోవచ్చు.